ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ చాలా థ్యాంక్స్ అండి. మీ ఎక్స్పీరియన్స్ అంత ఉంటుంది నా ఏజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు. ఈ సినిమా తీయడానికి కారణం మా మావయ్య గారు అండి, ప్రభాకర్ గారు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఎప్పుడైతే సినిమా స్టోరీ నాకు చెప్పిన దగ్గర నుంచి నేను చాలా స్టోరీస్ విన్నానండి. వేరే స్టోరీలు తీయకుండా ఇది తీయడానికి కారణం మా నాన్నగారు, ఆ ఎమోషన్. సో ఇలాంటి ఎమోషన్ ఇప్పుడున్న సొసైటీకి కావాలి అనిపించి నేను స్ట్రాంగ్ గా దీని మీద ఉండి ఈ జర్నీ లాస్ట్ 2 years నుంచి జరిగింది. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల సినిమాకి చాలా మంచి రివ్యూస్ వస్తున్నాయండి. సో నాకు ఇంకో 10 సినిమాలు తీయాలని ఉంది మంచి కంటెంట్ తో. సో నేను ఇండస్ట్రీలో చాలా మంది ఇప్పుడు నాకు ఆల్రెడీ స్క్రిప్ట్స్ పంపిస్తున్నారు. సో నాకు రివ్యూస్ అన్ని చాలా బాగా వచ్చాయండి. అందరూ కూడా చాలా మంచి సినిమా తీసావు, వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అని చెప్తున్నారు. సో నాకు మీ అందరి నుంచి కావాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక 5-6 చెప్పండి మీకు నచ్చితేనే. సో వాళ్ళు వచ్చి రెవెన్యూ స్టార్ట్ అయితే నేను ఇంకొద్దిగా ఫోర్స్ అంటే హ్యాపీగా సినిమా తీయగలుగుతాను. సో ప్లీజ్ వి ఆల్ నీడ్ యువర్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ప్రమోషన్స్. వీలైనంత వరకు ప్రమోషన్స్ చేయండి. ఖచ్చితంగా ఒక సినిమా చూసిన ఎవరు ఎందుకు చూసాం అనుకోరు. ఖచ్చితంగా అలా హ్యాపీగా ఓ మంచి సినిమా మేము పెట్టిన 100 రూపీస్ కి వాల్యూ ఉంది ఈ సినిమా అనుకుంటారు. అలాగే సార్ వన్స్ అగైన్ ఇక్కడ ఉన్న హోల్ క్రూ కి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉన్న పెద్దలకి థ్యాంక్ యూ సో మచ్ సార్. ధనరాజ్ గారు, యూ డిడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. నేను మళ్ళీ చెప్తున్నా, మనం ఈ కష్టానికి ఆల్రెడీ మనకి రిజల్ట్స్ వచ్చాయి. మీరు మరింత మంచి సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుర్గా ప్రసాద్ గారు, మీరు ఎక్స్ట్రాడినరీ ఫోటోగ్రఫీ ఇచ్చారు. అరుణ్ చిల్వేరు, మీ అందరికీ మ్యూజిక్ నచ్చింది అనుకుంటా. సముద్రగని అన్న ప్రతి ఒక్కరు చాలా చాలా సపోర్టివ్ గా ఉన్నారు డే 1 నుంచి. ప్రభాకర్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ రియాలిటీలన్నీ తెలిసి కూడా ఈ క్యారెక్టర్ నువ్వు చేస్తే నీ సినిమా చేస్తానని నమ్మిన ఈ సినిమా హీరో పృథ్వీగోల వరకు ఖచ్చితంగా ఆర్టిస్ట్ గా ఉన్నప్పుడు కూడా మాకు డబ్బులు ఇచ్చే నిర్మాతను మేము బాగానే చూసుకోవాలి. ఎందుకంటే ఆయన ఇంకొక సినిమా చేస్తేనే కదా మళ్ళీ మమ్మల్ని పిలుస్తారు. కాబట్టి ఈ ప్రొడ్యూసర్ని ఈ రామం రాగం మీ అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. మీరు ఈ సినిమాని మీ ద్వారా ఫేస్బుక్ లోను, ఇన్స్టాగ్రామ్ లోను, ట్విట్టర్ ద్వారా పెట్టడం వల్ల దానికి ఈ సినిమా నుంచి పెట్టినంత వస్తే మళ్ళీ మీరు కథ చెప్పుకునే ఆపర్చునిటీ దొరికే ప్రొడ్యూసర్ మీరే తయారు చేసుకోవచ్చు. ఒక కొత్త ప్రొడ్యూసర్ వచ్చి మనందరితోనూ సినిమాలు తీయాలంటే మనం ఖచ్చితంగా ఆ ప్రొడ్యూసర్ కాపాడుకోవాలి. రేపు శివప్రసాద్ యానాల్ గారు చెప్పినట్టు మీ అందరి సినిమాలు మేము అక్కడ కూర్చొని చూడాలి. అందరూ త్వరలో దర్శకులు అవ్వాలి. ఆ దర్శకత్వంలో ఉన్న ఒక హ్యాపీనెస్, ఆ జిల్ని ఈ సినిమాతో నేను అనుభవించాను. చాలా బాగుంది. నా వెనకాల ఇంతమంది దర్శకులు రేపు సినిమా చూసి ఇలా ఎందుకు తీసేవారు అనకూడదని మీరందరూ నా వెనకాల మానిటర్ చూస్తూ నా వెనకాల చూస్తున్నారని బయటతో ఈ సినిమా చేశాను. ఈ రోజు మీరందరూ ఇక్కడికి వచ్చి మా రామం రాఘవన్ని మమ్మల్ని అభినందించడానికి వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. చాలా చాలా థ్యాంక్స్. మనం ఎలా కనిపిస్తున్నామో అది మనం కాదు, అవతల వ్యక్తికి మనం ఎలా కనిపించాలనుకుంటున్నామో మనం డిసైడ్ అవుతాం. అప్పుడే మనం వేరేలా డిసైడ్ అవుతాం. ఒక కమెడియన్ ధనరాజ్ ఎందుకు ఈ ఎమోషన్ క్యారెక్టర్ చేశారంటే, ఇందాక సుబ్బు గారు చెప్పినట్టు ఒకవేళ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చిన నేను పాటలు పెట్టుకోవచ్చు, ఫైట్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళ పాప ఏమనరు, వాళ్ళకి తెలివి ఉంది. కాకపోతే నాకు ఎటువంటి రిస్ట్రిక్షన్స్ పెట్టకుండా, ఎందుకంటే ప్రభాకర్ ఆరిపాక గారి దర్శకులు, కథ ఇచ్చిన శివప్రసాద్ యానాల్ గారి దర్శకులు, తన కూడా దర్శకులు అవుదామని వచ్చారు. ఒక పెద్ద డిఓపి, ఇంతమంది దర్శకులు, సముద్రగని గారి దర్శకులు, ఇంతమంది దర్శకుల్ని మొదటిసారి హ్యాండిల్ చేయాలంటే నేనేం చేయాలి అనుకున్నానంటే, ముందు నా అసిస్టెంట్ డైరెక్టర్స్ థ్యాంక్స్ చెప్పాలి, నా అసోసియేట్ డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి, నా కో డైరెక్టర్ థ్యాంక్స్ చెప్పాలి. ప్రతి విషయం వాళ్ళు నాకు వెనక నుంచి నేర్పించి ఒక అడుగు నన్ను ముందు నుంచోబెట్టారు. ఈ సినిమా తీసేటప్పుడు నేను ఒకటే, ఇంతమంది దర్శకుల దగ్గర నేను ఒక 80-90 సినిమాలు చేస్తుంటారు. ఒక్కొక్క దర్శకుల దగ్గర నుంచి ఒక్కొక్కటి నేర్చుకుని దర్శకుడిని అయ్యాను. కాబట్టి నేను డైరెక్టర్ రావడానికి కారణం మీరందరూ. డెఫినెట్ గా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా చాలా మాట్లాడాలి, కానీ మీ విలువైన సమయాన్ని నేను వాడుకోకూడదు. మీరు అందరూ వచ్చి సినిమా చూశారు. ఇలాగే ఈ సినిమా జనాల్లోకి వెళ్తే ఇంకా మంచి స్క్రిప్ట్లు మనం చెప్పొచ్చు.
లేకపోతే మన రాసే పెన్నులో ఉన్న ఇంకు మంచి కథ రాయలేదు. ఆలోచించండి. థ్యాంక్ యూ సో మచ్.